రాజధాని రైతులకి అందరికీ సుపరిచితులే. రాజధాని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. గాంధీ గారు ఈరోజు జగను చట్టబద్ధత గురించి ఒకవైపు మీరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసల చట్టబద్ధత ఎందుకు? చంద్రబాబు ఇదంతా ఒక డ్రామా అమరావతి అవినీతి బయటపడుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కామెంట్ చేశారు. అసల కేంద్రాలకు ఏం సంబంధం రాజధాని గురించి అని కామెంట్ చేశారు. ఆ జగన్ అనే రాజకీయ నాయకుడికి రాజ్యాంగం తెలీదు, రాజ్యాంగ విలువలు అంతకంటే తెలియదండి. అల్ల ఉన్న బొత్స సత్యనారాయణ మనదా రాజ్యాంగ విలువలు తెలిసాం, రాజకీయంలో పెద్ద మనిషి అనుకున్నాం, ఆయనకు కూడా తెలియదు. రాజ్యాంగ విలువలు తెలియనోడే మాట్లాడుతున్నాడు ఈరోజు. రాజ్యాంగ విలువలు తెలిసినోడైతే రాష్ట్రాన్ని ఇటు చేయడు. ఆయన సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒప్పుకొని 30,000 ఎకరాల భూములు తీసుకున్న తర్వాత 3 ముక్కలు ఆటలాడతాడా? ఆయన రోజు కాడేది అన్ని అబద్ధాలే. అసలు రాజ్యాంగ విలువలు తెలియదు. ఆయన ఏ మహాసభలో మాట్లాడినా కానీ ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసి చదవటమే కానీ స్వతహాగా ఆయన మాట్లాడే పరిజ్ఞానం మాత్రం ఆయన లేదు. ఇప్పుడైనా ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ కూడా ఏ సజ్జల రామకృష్ణారెడ్డో ఎవరు నాబోటి యాదవ రాసిస్తేనో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన స్వశక్తిగా ఆయనకు రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగ విలువలు తెలియదు, రాజ్యాంగం అంటే కూడా ఏందో తెలియదు. చెప్పమనండి రాజ్యాంగం అంటే ఏం తెలుసో. 337 అంటే ఏ సెక్షన్ వచ్చిందో చెప్పమనండి. ఆయన చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. 307 అంటే దేనికి వచ్చి చెప్పమనండి. ఆయనకు సెక్షన్లు తెలియదు, అసలు ఏమీ తెలియదు, రాజ్యాంగమే తెలియదు. అటువంటి అదవని గురించి మాట్లాడడం కూడా మా తప్పు.